వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్నాం. గత 2 రోజులుగా రాజధాని ప్రాపర్టీ షో పేరిట ఇప్పటికే దాదాపు ఒక 18 ప్రాపర్టీ షోలు విజయవంతంగా నిర్వహించి రాష్ట్రంలో తమకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ కలిగిన ప్రాపర్టీ షో సంబంధించి రాజధాని ప్రాపర్టీ షోకు సంబంధించి ఈ 2 రోజులు కూడా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. దీనికి సంబంధించి మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, ఈ 2 రోజుల్లో ఎలాంటి స్పందన వచ్చింది, దీనికి సంబంధించిన వెంచర్లకు సంబంధించి వీళ్ళు ఎలాంటి ప్రయోజనం కలిగిస్తున్నారు అంటే వెంచర్లో ఈ స్టాల్స్ పెట్టే వాళ్ళకి ఇవన్నీ కూడా దీని నిర్వాహకులైన కిరణ్ గారు మనతో ఉన్నారు. వారిని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సరే, ఇట్లా ఈ 2 రోజుల ప్రతిస్పందన ఎట్లా ఉంది? ఇది మాది వరంగల్లో చేయడం సెకండ్ టైం సార్. ఇది ఫస్ట్ ఎడిషన్ 2023లో చేసాము. వరంగల్ వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది వరంగల్ నుండి వరంగల్ బిల్డర్స్ వచ్చారు, హైదరాబాద్ టాప్ బిల్డర్స్ వచ్చారు. వాళ్ళకి నిన్న ఈరోజు సాటర్డే సండే 2 days కలిపి ఒక 1000 పీపుల్ ప్లస్ వచ్చారు సార్. వాళ్ళందరికీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మాకు 2 months 3 monthsలో ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుందో అది జస్ట్ 1 or 2 hours టైం స్పెండ్ చేయడం వల్ల అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వీళ్ళకి పార్టిసిపేట్ చేసిన బిల్డర్స్కి కూడా అందరికీ క్లోజింగ్ అవుతుంది. మంచి కస్టమర్స్, వెల్ నోన్ కస్టమర్స్ వచ్చారని వాళ్ళు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. కస్టమర్స్ వచ్చిన విజిటర్స్ కూడా ఓకే, మంచి బిల్డర్స్ వచ్చారు. మేము తీసుకురావడం కూడా మంచి టాప్ బిల్డర్స్తో ఈవెంట్ చేసాం సార్. థ్యాంక్ యూ వరంగల్, విజిటర్స్ పార్టిసిపేట్ చేసిన. జనరల్గా ఏంటంటే ఏదన్నా ఒకటి ఇప్పుడు క్రీడా కావచ్చు లేదా ఆర్గనైజేషన్లు కావచ్చు, ఎవరైనా 1-2 నిర్వహించడమే అంత వ్యవస్థ ఉన్నప్పుడు కూడా చాలా కష్టం. మీరు ఇప్పటికి దాదాపు 19 నిర్వహించారు. అది ఎట్లా సాధ్యమైంది? ముఖ్యంగా వీరికి ప్రతి ఈవెంట్కి టైటిల్ స్పాన్సర్ ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రా వాళ్ళు, అపర్ణ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఈవెంట్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ప్రతి ఈవెంట్లోనూ మాకు ముఖ్యంగా దగ్గరుండి సపోర్ట్ ఇచ్చింది సుమన్ టీవీ వాళ్ళు. ముఖ్యంగా మేము సుమన్ టీవీకి, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి సార్. ఇంకో మాట చెప్పండి, అంటే జనరల్గా రియల్ ఎస్టేట్ ఎక్స్పో ప్రాపర్టీ షోలో సంబంధించి కొంతమంది కస్టమర్లకు అసలు జీరో నాలెడ్జ్ ఉంటుంది. దానిలో వాళ్ళతోని ఏదైనా ఇబ్బంది కలిగితే, అసౌకర్యం కలిగితే అటువంటి వాటికి కూడా మీ ప్రాపర్టీ షోలలో ఏదైనా బాధ్యత వహిస్తారా? ఏదైనా ఇబ్బంది జరిగితే మేము అందుకోసమని మెయిన్గా ఇందులో పార్టిసిపేట్ చేసిన బిల్డర్స్ అందరూ కూడా క్రెడై, రేరా అన్ని అనుమతులు ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ టాప్ బిల్డర్స్తోనే మేము అన్ని వీళ్ళకు క్రెడై మెంబర్షిప్ ఉంటుంది కదా సార్. ఆ మెంబర్షిప్ ఉన్న వాళ్ళని టాప్ బిల్డర్స్ మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళతోనే మాత్రం లిమిటెడ్గానే స్టాల్స్ పెట్టాము సార్. ప్రతి ఈవెంట్లో వీళ్ళు హైదరాబాద్ ప్రతి ఈవెంట్లోనే వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళతో మీ కస్టమర్ వీళ్ళు కూడా ఫర్దర్ రేపు వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈవెంట్కి పార్టిసిపేట్ చేశారో వాళ్ళు రేపు ఎల్లుండి మళ్ళీ తర్వాత వీళ్ళ ఈవెంట్ సంబంధించిన బిల్డర్స్ అందరూ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతారు. తర్వాత ఎవరైతే ఫర్దర్ వీళ్ళకు హైదరాబాద్లో ఉన్న జస్ట్ వీళ్ళు విజిట్ చేసిన వాళ్ళు బిల్డర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లోనూ వాళ్ళకి అందిస్తారు. మీరు అందరు విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా వీళ్ళకు స్పందించాలని, మీకు ఏ ఏరియా బాగుంటుంది, ఏ లొకేషన్ బాగుంటుంది, ఒకటికి 10 సార్లు అన్నీ ఆలోచించి సైట్ విజిట్ చేసి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్క మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఒకటికి 10 మంది దాని దగ్గర ఉన్నది, అందులోంచి బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ తొందర రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందో పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సార్. నెక్స్ట్ ప్రాపర్టీ షో ఎక్కడ ఉంటుంది, ఎటువంటి ప్లేస్ సెలెక్ట్ చేశారు? మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ ఇది 19th ఎడిషన్. నెక్స్ట్ ఈవెంట్ హైదరాబాద్లో చేస్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ 21 ఎడిషన్ నిజామాబాద్లో చేస్తున్నాం సార్. నేను ఒక మాట విన్నాను, చాలా మంది కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా లేదా స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీ లాగా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఇది నిజమేనా? అవును సార్, వాస్తవం అది. హైదరాబాద్లో ఎలాంటి ఈవెంట్ జరుగుతుంది, రెగ్యులర్ ఇలాంటి ఈవెంట్ చేయడం హైదరాబాద్లో కామన్ సార్ ఇవి. సో డిస్టిక్లలో చేయడం ఇది మాది రాజధాని ప్రాపర్టీతో చేస్తున్నాము. వీళ్ళు ఈవెంట్ ఇప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క వెళ్ళి కష్టం అవుతుంది. వాళ్ళు ఉన్న ఎంప్లాయీస్ కానీ వీళ్ళు బిజినెస్ పీపుల్ కానీ ఉన్న ఒక సండేలో వాళ్ళు అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేరు. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ వాళ్ళ ఏ సబ్జెక్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ గురించే కాకుండాను ఆ ఏరియా డెవలప్మెంట్స్ గురించి కూడా వీళ్ళు చెప్పారు. సో దానివల్ల వాళ్ళకి ఇప్పుడు వచ్చిన విజిటర్స్ కొనే వాళ్ళకు ఫర్దర్ ఫ్యూచర్లో కొనేవాళ్ళనుకునే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అయింది సార్. అందుకోసం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్, లాస్ట్లీ ఒక మాట చెప్పండి, మీరు విన్నారో లేదో, ఇవాళ సీఎం గారు కూడా ఒక సమావేశంలో దీనికి సంబంధించి అనౌన్స్ చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి సపోర్ట్ చేసే విధంగా కొన్ని నిర్మాణ అనుమతులు కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్కి సంబంధించిన కావచ్చు, చాలా లిబరైజ్ చేశారు. దానికి సంబంధించింది అంటే అటువంటి నిర్ణయాల వల్ల ఇంకా రియల్ ఎస్టేట్ రంగం బాగా పెరుగుతుంది అనుకోవచ్చా? 100% వాస్తవం సార్. అది రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా బాగా అన్నింటికి బాగా సపోర్ట్ ఇస్తున్నది. ఇది
షాద్నగర్ ప్రాజెక్ట్స్ కానీ అది బెంగళూరు ఇది మన అన్ని హైవేలను కూడా ఒక హైవేలను ఫోకస్ చేయకుండాను హైదరాబాద్లో ఉన్న అన్ని హైవేలను అన్ని ఏరియాలను ఫోకస్ చేసి బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు సార్. లాస్ట్లీ చెప్పండి, రాజధాని ప్రాపర్టీస్ తరఫున కస్టమర్స్కి కానీ లేదా స్టార్స్కి కానీ వినియోగదారులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఈవెంట్ను సపోర్ట్ ఇచ్చింది ముఖ్యంగా అందరికీ బిల్డర్స్కి, ఈవెంట్ టైల్ స్పాన్సర్ చేసింది ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రా వాళ్ళకి, మీడియా సపోర్ట్ సుమన్ టీవీ వాళ్ళకి నా కృతజ్ఞతలు సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వరంగల్ పట్టణ ప్రజలకు స్వాగతం. రాజధాని ప్రాపర్టీ ఎక్స్పో సందర్భంగా నిన్న మరి ఈరోజు శనివారం మరి ఆదివారము ఇక వరంగల్ పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపంలో ప్రాపర్టీ ఎక్స్పో అరేంజ్ చేసినారు. మన వరంగల్ పట్టణ ప్రజలకు అవసరమైన అవగాహన కోసము రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కానీ కమర్షియల్ ప్రాజెక్టులు కానీ కూడా లేఅవుట్ ప్రాజెక్ట్స్ గురించి ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయం కిరణ్ కుమార్కి. అలాగే దీనిలో భాగంగా కపిల్ గ్రూప్ నుంచి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మా కపిల్ గ్రూప్ నుంచి పెండియాలలో 50 ఎకరాల క్షేత్రంలో కుడా లేఅవుట్ ఫ్లాట్స్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఈ కుడా లేఅవుట్స్ ఫ్లాట్స్ ఎవరైతే కొనుగోలుదారులందరికీ వాల్యూ అడిషన్గా ఆ ప్రాజెక్ట్లో రిసార్ట్ ఫెసిలిటీస్ ఇస్తూ రిసార్ట్స్ను కూడా అభివృద్ధి చేయబోతున్నాము. ఈ రానున్న రోజులలో వరంగల్ పట్టణము ఇక్కడ ఎయిర్పోర్టుకు అనౌన్స్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ రావడం వల్ల కొన్ని కంపెనీలు పరిశ్రమలు రావడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్కు గ్రోత్కు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే ఆసక్తి కలవారు కొనుక్కున్నచో వాళ్ళకి వాల్యూ అడిషన్ వస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు కొనుగోలుదారులందరికీ గత 4-5 సంవత్సరాల తర్వాత డబుల్ రెట్టింపు లాభం వచ్చే అవకాశం ఉన్నది. అట్లాగే కపిల్ గ్రూప్ నుంచి హైదరాబాదులో కమర్షియల్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో ఉన్నవి. లీజ్ బ్యాక్ ఆఫర్స్ కింద ఈ ప్రాజెక్టులలో కొనుగోలుదారులకు లీజ్ బ్యాక్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. కపిల్ బిజినెస్ పార్క్ అని శంషాబాద్లో ఎయిర్పోర్టు దగ్గరలో నిర్మాణం కావస్తూ ఉన్నది. దానిలో కొనుగోలు చేసిన వారందరికీ నెక్స్ట్ 1 ఇయర్ నుంచి రెంట్ ఆఫర్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 9% నుంచి స్టార్ట్ అవుతుంది. 20 ఇయర్స్ లీజ్ బ్యాక్ ఆఫర్ కలదు. కాబట్టి ఈ కొనుగోలుదారికి నెలవారీ ఆదాయం కావాల్సిన వారు ఈ కపిల్ బిజినెస్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టినట్టయితే నెలవారీ రెగ్యులర్గా ఇన్కమ్ తీసుకుంటారు. అట్లాగే ప్రాపర్టీ అప్రిషియేషన్ కూడా జరుగుతుంది. గత ప్రీవియస్ ప్రాజెక్టులలో కూడా కపిల్ టవర్స్ అయితేనేమి కపిల్ కౌర్ హబ్ ఈ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఆల్రెడీ ఇన్కమ్ తీసుకుంటున్నారు. కాబట్టి మంచి నెలవారీ ఆదాయానికి కానీ భవిష్యత్తులో ప్లాట్లకు సంబంధించి పెరుగుదలకు కానీ కపిల్ గ్రూపులో ఇన్వెస్ట్ చేయడం ఒక బెస్ట్ అవకాశంగా నేను తెలియజేస్తున్నాను. మొదటి క్యాపిటల్ అయినా కూడా హైదరాబాద్ యూనియన్ టెండర్ చేసేసి వరంగల్ మొదటి క్యాపిటల్ చేసినా ఆశ్చర్యపడవలసిన లేదు. మీకంతా ఫ్రూట్ఫుల్ కావాలని మా కిరణ్ గారి ఎస్టేట్ లాట్ ఆఫ్ పేస్ అన్ని సౌకర్యాలను కల్పించారు. ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు కనిపెట్టి స్టార్ నిర్వహణ బాబుకి అందరికీ చెప్పండి. సో ఐ బి వెరీ థ్యాంక్ఫుల్ టు నిన్న నాకు పరిచయాన్ని వెరీ క్లోజ్ టు మీ. సో అందువల్ల ఈ స్టార్స్ కి నేను దాదాపు 2-3 గంటలు నిన్న ఈరోజు స్పెండ్ చేయడం జరిగింది. పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే నాకు తెలిసి హైదరాబాద్ నుండి చాలా మంది వచ్చారు కాబట్టి ఐ విష్ యూ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఎనిమిది థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. తెలంగాణ ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రాపర్టీ షోలు దిగ్విజయంగా నిర్వహించాలని ఆయన సపోర్ట్ మాకు కావాలని, మా సపోర్ట్ ఆయన కావాలని, కస్టమర్లకు ఆల్ ఓవర్ తెలంగాణ అంటే హైదరాబాద్ వచ్చే పని లేకుండా ఆయన ఎక్కడ చేస్తుండ్రు. కొత్తగూడ కానీ కరీంనగర్ కానీ గోదావరి కానీ ఎక్కడెక్కడ ప్రాపర్టీ షోలు ఆయన కండక్ట్ చేస్తున్నారు. అలాంటివి ఎన్నో దిగ్విజయంగా చేయాలని మా సార్ కోరుకుంటూ మరి సుమన్ టీవీ యజమానికి మరియు రాజధాని ప్రాపర్టీ షో మేనేజ్మెంట్కు ప్రత్యేక ధన్యవాదాలండి. మరి మన చీఫ్ గెస్ట్ శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. మాకు
ఇంత కోఆపరేషన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.